guys, welcome back to my channel. It's me Gayatri. So welcome to one more vlog. So channel అయితే subscribe చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఈ వీడియోలో మనము జనరల్గా అందరూ సేల్ స్టార్టింగ్లో వెళ్తారు, కానీ మనం సేల్ ఎండింగ్ డేట్స్లో వెళ్ళి అసలు కలెక్షన్ ఎలా ఉంది, అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ముందు కొంటే ఇంకా సేల్ లాస్ట్ డేట్స్లో కొంటే అనేది మొత్తం క్లియర్గా చూద్దాము. ఫస్ట్ అయితే నేనైతే జూడియోకి వచ్చాను అండ్ ఇది మాదాపూర్ బ్రాంచ్లో ఉంది. సో ఇక్కడ కలెక్షన్ మరీ అంత సూపర్ అని చెప్పలేము, బికాస్ ఇది కొంచెం చిన్న స్టోరే, చిన్న బ్రాంచే కంపేర్ టు ద అదర్ బ్రాంచెస్ నేను చూసిన వాటిలో, హైదరాబాద్లో ఉన్న వాటిల్లో. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ కలెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి కొత్తగా ఈ బెర్రీస్ ఫ్లేవర్ అనేది లాంచ్ చేశారు. దీంట్లో నేను ఫస్ట్గా ఈ బ్యూటీ సెక్షన్లోకి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది ప్రిటీ పింక్ కలర్. ఇదైతే చాలా ప్రిటీగా ఉంది, చాలా బాగుంది. ఈ కలర్ షేడ్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. అండ్ బెర్రీస్లోనే మనకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ బాడీ లోషన్స్ కానీ, ఇదైతే బాడీ షిమ్మర్ అంట. అంటే బోత్ ఇది బాడీ లోషన్ గాను అండ్ ఆల్సో ఆ షిమ్మరీ ఎఫెక్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. సో చాలా క్విక్గా అయితే బ్లెండ్ అయితే అయిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది, కానీ నాకైతే అవసరం లేదు కాబట్టి నేనైతే ఏం తీసుకోలేదు. ఒకవేళ మీకు ఇలాంటివి వెతుకుతుంటే యూ కెన్ గెట్ ఇట్. అండ్ నేను ఎప్పుడు జూడియోకి వచ్చినా కానీ నెయిల్ పాలిష్లు అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈసారి ఇంకా కొత్తగా ప్రతి ఒక్క నెయిల్ పాలిష్ అయితే ట్రై చేశాను 5 ఫింగర్స్కి అయితే. అండ్ ఇక్కడ సేల్ విషయానికి వచ్చేస్తే మేము ఫస్ట్ ఫుట్వేర్కి వచ్చాము. వై బికాస్ నాకు ఫుట్వేర్లు అంటే చాలా ఇష్టం, బికాస్ నేను కొన్ని చూస్తున్నాను సెలెక్టివ్గా. ఇక్కడ సేల్లో అయితే అంతగా ఏమీ లేవు కలెక్షన్. నాకు ఈ ఒక్క పీస్ మాత్రమే నచ్చింది, అది కూడా విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ మీ, విచ్ ఇస్ అప్లికబుల్. అండ్ ఇదైతే ఫ్లాట్స్ అనమాట. ఒకవేళ మీకు ఫ్లాట్స్ ఇష్టం అయితే దిస్ వన్ యూ కెన్ టేక్ ఇట్, బికాస్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. జస్ట్ 99 రూపీస్కి వచ్చింది. మా చెల్లి కోసం అయితే తీసేసుకున్నాను. ఇంకా వేరేవి కూడా 99 ఉంది, కానీ ఇది కూడా చాలా డ్యామేజ్డ్ ఉంది. అంటే ఎక్స్ట్రీమ్ డ్యామేజ్ కాదు, చిన్న డ్యామేజెస్ అనమాట, విచ్ క్యాన్ బి ఇగ్నోర్డ్. అండ్ ఇది కూడా ఒకటి ఉంది, ఇది సైజ్ లేదు అండ్ ఆల్సో మా చెల్లికి అస్సలు నచ్చలేదు. ఇట్ సేమ్ లుక్స్ లైక్ నానీస్ చెప్పుల్. అండ్ అది అయిపోయాక ఇక్కడైతే కలెక్షన్కి వచ్చామన్నమాట. ఇది నాకు తెలిసి ఇవన్నీ సమ్మర్ కలెక్షన్, కొన్ని వచ్చేసాయి యాక్చువల్గా అయితే. అండ్ ఇక్కడ చాలా ఇలా ట్యాంక్ టాప్స్ లాగా ఉన్నాయి. ట్యాంక్ టాప్స్ అనలేం కానీ క్రాప్ టాప్స్ ఇవి, సారీ క్రాప్ టాప్స్ అయితే చాలా వచ్చాయి. అండ్ ఇక్కడ దిస్ ఇస్ మై ఓవరాల్ అవుట్ఫిట్. ఇప్పుడు ట్రయల్ రూమ్లో ఉన్నాను. ఇప్పుడు కొన్ని తీసుకున్నాను, సో అవి ట్రయల్ చేద్దాము. నీకు తెలిసి వినిపిస్తుంది అనుకుంటా, వినిపించకపోతే ఆబ్వియస్గా వాయిస్ ఓవర్లో చెప్పేస్తా. అండ్ నేను తెచ్చుకున్న 5 ఐటమ్స్ అయితే ఇవి ఇలా ఉన్నాయి. సో ఇందులో మనకి ఏం ఫిట్ అవుతాయో చూద్దాము. ఇవి అన్నీ అయితే అవుట్ ఆఫ్ సేల్లోవే తీసుకున్నాను. ఫస్ట్ అవుట్ ఆఫ్ సేల్ ట్రై చేద్దాము. ఇవన్నీ ఇవి బెస్ట్ ప్రైస్ అనిపించింది. ఒకవేళ నచ్చితే వి విల్ బై దాట్. సో లెట్స్ గో. ఈ విషయం అందరికీ తెలిసిందే అనుకుంటా, మనకు ఓన్లీ 5 పీసెసే అలౌ చేస్తారు కాబట్టి నేనైతే 5 టాప్ పిక్స్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నా. దాంట్లో ఈ ఫస్ట్ టాప్ ఇది 199 అండ్ ఆల్సో ఇది సేల్లో ఉంది. సో దిస్ ఇస్ సెలెక్టెడ్. ది సెకండ్ టీ షర్ట్ చాలా నచ్చింది, చాలా కంఫర్ట్గా ఉంది అండ్ ఇలా ఉందన్నమాట. కొంచెం జీన్స్ చాలా లూజ్ అయింది, బట్ ఇట్స్ లుకింగ్ వెరీ ప్రిటీ ఆన్ మీ. చాలా బాగుంది, ఇదైతే క్యాజువల్ లుక్. ఇది థర్డ్ టాప్. ఇది కూడా ఎంతో క్యూట్గా ఉన్నాయి, అసలు ఈ ప్రింట్స్ అన్ని చాలా నచ్చాయి. అండ్ ఐ హోప్ ఇది కూడా తీసుకుందాము. చాలా బాగుంది, ఈ జీన్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. చూద్దాం. దిస్ ఇస్ స్వెటర్. ఇలా ఉంది ఓవరాల్ లుక్. అంత నచ్చలేదు, మళ్ళీ స్వెటర్లా ఉంది, ఇంత పెద్దగా ఉంది, బట్ ఇట్స్ ఎ బ్లాక్ కలర్. వచ్చేసి ఇది కూడా బాగుంది. ఈవెన్ దిస్ ఇస్ నైస్, క్యూట్. ఇది కూడా తీసేసుకుందాము. ఓవరాల్
నేనైతే మంచి ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వచ్చాను. సో, ఎవ్వరు లేరు. చాలా ఖాళీగా ఉంది. అండ్ ఆల్సో మనం ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ యెల్లో టాప్ చాలా బాగా నచ్చింది. కానీ దట్స్ ఔట్ ఆఫ్ మై బడ్జెట్. ఓన్లీ టాప్ ఒక్కటే 700 ఉంది. అండ్ ఇక్కడ మీకు చెప్పాలనుకున్న మెయిన్ టాపిక్ ఇదే అనమాట. ఇక్కడ మనకి బై 2 అండ్ గెట్ 1 వచ్చింది. సో, అవి ఏమేమి ఉన్నాయో నేను ముందు చూపిస్తా. అండ్ ఇక్కడ మళ్ళీ నేను బ్యూటీ సెక్షన్‌కి వచ్చాను. మళ్ళీ నాకేమైనా దొరుకుతుందో అన్న చిన్న ఆశతో. అండ్ సర్ప్రైజింగ్లీ ఈసారి అయితే యాక్సెసరీస్ చాలా కలెక్షన్ పెట్టారు. అండ్ అవి మీరు తీసుకోవచ్చా తీసుకోవద్దా అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చిందైతే. ఓకే, ప్రైస్ బయట స్ట్రీట్ షాపింగ్లో కన్నా కొంచెం ఎక్కువ ఉంది, జస్ట్ కొంచెం. కానీ ఇట్స్ వెరీ ట్రెండింగ్ కలెక్షన్. ఇవి మనకి ఇలాంటి పీసెస్ హెచ్ఎన్ఎంలో అండ్ వెస్ట్ సైడ్లో అయితే చాలా ఎక్కువ రేటు పెడతారు. అది కొనేటప్పటికి మనకి ఇక్కడ ఒక 5 పీసెస్ వస్తాయి, అలా ఉంటుంది అనమాట ప్రైజెస్ అయితే. అండ్ ఇక్కడ నేను అన్నీ చూస్తున్నాను అండ్ ఆల్సో ఒకటైతే పిక్ చేసుకున్నాను. అండ్ ఎప్పుడైనా మీరు ఈ మినీ లిప్స్టిక్స్ ట్రై చేశారా? ఇట్స్ ఏ గుడ్ డీల్ అనే చెప్పొచ్చు. 3 లిప్స్టిక్స్ వస్తాయి కాబట్టి. అండ్ ఆల్సో మనం ఎక్కువ యూస్ చేయడం కాబట్టి 3 ఈజ్ బెస్ట్. అండ్ ఇక్కడ మనకి టోట్ బ్యాగ్స్ కూడా ఇచ్చారనమాట. సో, ఒకవేళ మనకు క్యారీ ఆన్ బ్యాగ్ వద్దు అని అనుకుంటే మనం ఈ బ్యాగ్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే 60 రూపీస్ పడింది. అండ్ మోరోవర్ దీంట్లో చాలానే ఉన్నాయి ఆప్షన్స్. సో, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇది కూడా ఒక న్యూ అరైవల్ అనే చెప్పొచ్చు. బికాస్ నేను ప్రీవియస్గా ఇంత కాస్ట్ అంటే ఇంత ఎక్కువ కలెక్షన్ చూడలేదు. చాలా లిమిటెడ్గా చూశాను అంతే. అండ్ ఇక్కడ మా షాపింగ్ అయితే అయిపోయింది జూడియోలో. సో, వీఆర్ మేకింగ్ బెల్. అండ్ ఇదైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. బికాస్ బై 2 గెట్ 1 ఎలా వచ్చిందో మనం అక్కడ చూడొచ్చు. అండ్ మెయిన్గా ఏంటి అంటే సేల్ అన్నిటి మీద లేదు. అండ్ సేల్ 299 అండ్ లెస్ అని ఉంది కదా, చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో సేల్లో ఉన్నవి మోస్ట్లీ అది ఆ కలెక్షన్ అంతా వెళ్ళాలి అనేసి పెట్టినట్టు అనిపించింది. బికాజ్ నాకైతే ఏం గ్రేట్గా అనిపించలేదు. ఐ వాజ్ ఇన్సిస్టెడ్ ఏదో ఒకటి తీసుకుందాము, 2 తీసుకుంటే ఒకటి వస్తుంది కదా అన్నట్టు అనుకున్నా. కానీ బట్ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీథింగ్. సో, నేనైతే నాకు నచ్చింది ఒకటే తీసుకున్నాను. అండ్ ఆల్సో సేల్లో లేనివే తీసుకున్నాను, విచ్ ఐ ఫెల్ట్ లిటిల్ గుడ్ అని అనిపించింది. అండ్ అది అయిపోయాక మాదాపూర్ డీమార్ట్కి వచ్చింటే మీకు తెలిసిద్ది, పక్కనే జూడియో ఉంటుంది కాబట్టి. సో, నాకు కొన్ని కావాలి గ్రాసరీస్ జూడియో డీమార్ట్లో. సో, డీమార్ట్కి వచ్చాము. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ శాండల్స్ అనేవి బాగున్నాయి, హీల్స్. సో, అవి ట్రై చేస్తూ ఉన్నాము. ఫస్ట్ మా చెల్లి ట్రై చేసింది. అండ్ ఇవి నేను బాగున్నాయి అంటే ఆంటీ అనింది నన్ను. సో, అవి కాకుండా ఇంకా హీల్స్ ట్రై చేస్తున్నాను. బట్ ఇవి నాకు క్వాలిటీ అంత గ్రేట్గా అనిపించలేదు. సో, జస్ట్ 3-4 యూజెస్ వస్తాయేమో అనిపించింది అంతే. సో, అదైతే పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ షూస్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. నేను నా ఫస్ట్ అని కాదు కానీ నేను ప్రెజెంట్ యూజ్ చేసిన షూస్ అయితే డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇట్స్ వెరీ లాంగ్ లాస్టింగ్, కానీ అది నాకు చాలా పాతగా అనిపించింది. సో, ఇంకొక షూస్ అయితే తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నానో అదంతా కూడా నేను వీడియో ఎండ్లో అయితే పెట్టాను. సో, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో కలెక్షన్ మెయిన్గా తెలియాలంటే అస్సలు స్కిప్ చేయొద్దు. అసలు మనం డీమార్ట్కి వస్తే ఏమేమి గుడ్ ఐటమ్స్ ఉంటాయి, సో కొన్ని హిడెన్ స్పాట్స్ లాగా ఉంటాయి అన్నమాట డీమార్ట్లో. మనం ఎప్పుడు డీమార్ట్కి వస్తూ ఉంటాము జనరల్గా వెళ్ళే వాళ్ళు, కానీ కొన్ని స్పాట్స్ అయితే మనము మిస్ అవుతూ ఉంటాము. సో, ఆ స్పాట్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి చెప్తాను. అండ్ ఇక్కడ మేము కుక్కర్ కోసం చూస్తున్నాము, అప్పుడైనా మమ్మీ లేనప్పుడు. సో, మేమే 3 మెంబర్స్ 4 మెంబర్స్కి ఏమేమి బాగుంటుందా అని సో చూస్తూ ఉన్నాము. అండ్ ఆల్సో ఇదనమాట వన్ ఆఫ్ ద హిడెన్ జెమ్. మనకి ఇలా ట్రావెల్ పౌచెస్ ఉన్నాయి విచ్ ఈజ్ వెరీ రీజనబుల్. అండ్ ఆల్సో ఇలా టోట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సర్ప్రైజింగ్లీ కార్నర్ ఉంటుంది అనమాట. అండ్ నాకు తెలిసి ఎక్కువగా చూడరు బికాస్ ఫ్రంట్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. సో, ఈ టోట్ బ్యాగ్స్ అయితే బాగుంది. మెయిన్గా అయితే నాకు బ్లాక్ బాగా నచ్చింది. నా దగ్గర ఉన్న పాత టోట్ బ్యాగ్ కూడా నేను ఇక్కడే తీసుకున్నాను, విచ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో, నేను చూసినప్పుడు ఇవేమీ లేకుండే, నాకు అదొక్కటే కనిపించింది. అండ్ మిగతావేవో ర్యాండమ్ స్టఫ్ కనిపించింది. బట్ ఇవైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. దీస్ ఆర్ వెరీ క్యూట్. అండ్ నార్మల్గా డైలీ యూసేజ్కి కూడా బాగుంటుంది ఇలాంటి టోట్ బ్యాగ్స్ అన్నీ. సో, ఇలా నాకైతే యాక్సెసరీస్ పిచ్చి చాలా ఉంటుంది. మెయిన్గా హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇంకా పిచ్చి.
మీకు ఒకవేళ శారీస్కి మంచి హ్యాండ్ బ్యాగ్ కావాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది. బికాజ్ ఇది సేమ్ జూక్ బ్రాండ్ ఉంటుంది కదా, వీగన్ బ్రాండ్. సో దాని డ్యూపే అనమాట. అండ్ నాకు బాగా నచ్చింది అది. అండ్ ఆల్సో ఇది కూడా బాగుంది. ఇది కొంచెం ప్రైజీ అనిపించింది, కొన్ని క్వాలిటీ బాగుంది. సో 4-5 డేస్కి అయితే బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడనైతే కొన్ని చాక్లెట్స్ తీసుకోవడానికి వచ్చాను. అండ్ ఎప్పుడు డార్క్ చాక్లెటే అవుతుంది అనేసి ఈసారి అయితే డైరీ మిల్క్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు వీడియో కనుక ఇక్కడి వరకు చూస్తున్నట్టే, సో ఇప్పుడు మనం ఏం లేట్ చేయకుండా మనం ఏమేమి తీసుకున్నానో నేను జూడియో నుంచి అండ్ ఆల్సో డీమార్ట్కి కూడా వెళ్ళాను కాబట్టి ఏమేమి తీసుకున్నానో చూపిస్తా. ఫస్ట్ నా దగ్గర జూడియోవి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఫస్ట్లీ మెయిన్గా సేల్లో ఉన్నవే తీసుకుందాం అనుకున్నా, బట్ ఐ కుడెంట్ ఫైండ్ గ్రేట్ థింగ్స్. సో సేల్లో ఉన్నవే తీసుకుందాము, అవి బాగున్నా బాగాలేకపోయినా అంటే ఐ కాంట్ టేక్, ఎందుకంటే మనం దానికి కూడా డబ్బులు పెడుతున్నాం కాబట్టి. సో సేల్లో ఉన్నవి నాకు నచ్చినవి నేను వేసుకుంటా అనుకున్నవి మాత్రమే తీసుకున్నాను. అండ్ నేనైతే 2 పీసెస్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ స్లిప్పర్స్ తీసుకున్నాను. అండ్ ఇవి అయితే సైజ్ వచ్చేసి 37. అండ్ ఇవి మంచి డీల్లో వచ్చాయి, నాకు 99 రూపీస్కి వచ్చాయి. ఆబ్వియస్గా ఇవి మా చెల్లె తీసుకుంటుంది, బికాజ్ నాకు ఇలాంటి ఫ్లాట్స్ అంటే ఇష్టం కానీ నేను వేసుకోలేను, నాకు కంఫర్ట్ ఉండదు. సో కంఫర్ట్ ఈజ్ మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాత్లో చూపిస్తా. చాలా తీసుకున్నాను టీ షర్ట్స్ అయితే ఈసారి. ఫస్ట్ వచ్చేసి ఈ టాప్ తీసుకున్నాను. ఇవన్నీ నాకు తెలిసి సమ్మర్ సీజన్కి తగ్గట్టు తీస్తారు. దిస్ లుక్స్ వెరీ నైస్. కావాలంటే నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను, నేను అక్కడ తీసిన పిక్చర్. ఇదైతే నాకు 300 పడింది. అండ్ ఇదైతే సేల్లో ఏం లేదు, బట్ నాకు నచ్చింది, నేను వేసుకుంటా కాబట్టి తీసుకున్నా. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇది క్రీమ్ టాప్ అనమాట. ఇది కూడా ఏంటంటే కొంచెం షార్ట్ ఉంటుంది, టీ షర్ట్ ఇంతవరకే వస్తుంది. సో ఇది కూడా సేల్లో ఏం లేదు. ఈ నెక్ ప్యాటర్న్ అండ్ ఆల్సో ఈ కలర్ ఎంత బాగుందో. సో నాకు మా చెల్లికి బాగా సెట్ అయింది ఈ కలర్. ఆబ్వియస్గా మేము ఇద్దరం షేర్ చేసుకుంటాం కాబట్టి. సో ఈ టాప్ సెకండ్ది. అండ్ థర్డ్ టాప్ వచ్చేసి ఇది. అండ్ సర్ప్రైజింగ్లీ ఇది నాకు సేల్లోనే దొరికింది. సో దీని ప్రైస్ ఎంత అంటే 199కి వచ్చింది. యాక్చువల్లీ ఇది 299 అనుకుంటా, బట్ నాకు 199 వచ్చింది. సో ఇక్కడ ఇలా వచ్చింది కదా, సో దీనివల్లే మంచిగా లుక్ వస్తుంది అనమాట. కొంచెం ఫిట్టెడ్ టాప్ ఇది, చాలా బాగుంది. నాకైతే ఎప్పుడు షాపింగ్ చేసినా దాంట్లో ఒక వైట్ ఖచ్చితంగా పిక్ చేస్తాను. నాకు ఆ వైట్ పిచ్ ఎప్పుడు పోద్దో మరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాప్. అన్ని టాప్స్ తీసుకున్నాను. ఐ హోప్ నేను ఎప్పుడు స్టైల్ చేస్తానేమో. సో ఇది కూడా చాలా బాగుంది, నాకైతే బాగా సెట్ అయింది. సో ఇది కూడా నాకు 299 పడింది. సో ఈ 3 టాప్స్ సేల్లో లేవు అండ్ ఈచ్ టాప్ 299. అండ్ లాస్ట్ అనమాట ఈ యాక్సెసరీస్. ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇదైతే లేయర్ చైన్ లాగా వచ్చింది. ఇట్లా మంచిగా చిన్న పెండెంట్ వచ్చింది. మరీ ఎక్కువ పెద్దగా ఉంటే కూడా నచ్చదు, సింపుల్గా వేసుకోవడానికి అయితే సెట్ అవ్వదు. అండ్ ఆల్సో ఇలా వచ్చింది అనమాట. ఇది బోత్ ట్రెడిషనల్ అండ్ ఆల్సో వెస్ట్రన్ అలా తీసుకున్నాను. అండ్ ఇది నాకైతే 149 పడింది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో వీడియో చూస్తే మీరు కంప్లీట్గా చెప్పొచ్చు. ఇవే అనమాట సో జూడియోలో తీసుకున్నవి. నేను డీమార్ట్లో తీసుకున్నవి చాలా కొన్ని. అందులో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ షూస్ తీసుకున్నాను. సో ఈ షూస్ చాలా ప్రిటీగా ఉన్నాయి అండ్ ఆల్సో సోల్ బాగుంది. సో నేను జనరల్గా అయితే వాకింగ్కి వెళ్తాను, నాకు ఇలా హిల్ ఉన్నదైతే నాకు బాగా సెట్ అవుతుంది. అండ్ ఆల్సో ఐ ఫీల్ వెరీ కంఫర్ట్. సో నాకు ఈ పింక్ మెయిన్గా నచ్చింది, పింక్ కలర్ వల్ల. సో ఇవైతే నాకు 600 పడ్డాయి, 599. సో ఐ హోప్ ఇట్స్ ఎ గ్రేట్ డీల్ అనిపించింది. నాకు జిమ్కి కావాలి అండ్ ఆల్సో వాకింగ్కి అండ్ ఆల్సో బయటకు వెళ్ళినప్పుడు వెస్ట్రన్ టాప్స్కి అలా బాగా సెట్ అవుతుందని అలా తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాడ్బరీ తీసుకున్నాను. నాకు తెలుసు దీనిలో చాలా షుగర్స్ ఉంటుంది, బట్ ఎప్పుడు డార్క్ చాక్లెట్ తిని బోర్ వచ్చింది. అండ్ ఆల్సో ఇది సేల్లో ఉంది, మంచిగా 25 రూపీస్ 30 రూపీస్ ఆఫ్ ఉంది. సో ఓకేలే, ఇంకా అసలు డైరీ మిల్క్ తిని కూడా నేను చాలా మంత్స్ అయిపోయింది. డార్క్ చాక్లెటే తింటున్నా లేకపోతే డేట్స్ తింటున్నా అంతే. సో ఐ హోప్ ఏదో ఒకసారి కాబట్టి. అయినా నాకు తెలిసి ఇది నాకు ఆల్మోస్ట్ నేను 1 మంత్ యూజ్ చేస్తాను అనుకుంటా. చాలా తక్కువ తింటున్నాను స్వీట్స్ అయితే. ఒకప్పుడు అయితే అసలు స్వీట్స్ తినంది ఉండలేను.
సో ఇదైతే మా చెల్లికి చెప్పాను, ఇది పెద్ద జంకే అని, బట్ స్టిల్ షీ వాంట్స్ దిస్. సో రెగ్యులర్గా అయితే తినము, ఎప్పుడో ఒకసారి తింటుంది. ఇది ఒక ప్యాకెట్ తెప్పించా. అండ్ ఐఎమ్ ల్యాకింగ్ విత్ వెనిలా ఎసెన్స్, సో స్టాక్ అప్ చేసుకున్నాను. నేను వెనిలా ఎసెన్స్ చాలా యూజ్ చేస్తాను. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ అనమాట, ఈ గ్లాస్ కంటైనర్ తీసుకున్నాను. అండ్ ఇదైతే 600 ml కెపాసిటీ. అండ్ ఇలా మంచిగా లిడ్ కూడా వచ్చింది, సో మనము మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఉంది. నాకైతే ఇది 140, నాకైతే ఈ కంటైనర్ మంచి డీల్లో వచ్చింది, 149. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా ఆ లైక్ బటన్ గట్టిగా హిట్ చేసేసేయండి. మెయిన్గా మన ఛానల్లో లైక్స్ ముఖ్యం బిగులు. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ పక్కనే ఉన్న గంట ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. బాయ్.